నమస్కారం. వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడలో ఏఎం గ్రీన్ అమోనియా పరిశ్రమకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా ప్రసంగం. మాజీ మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం. పలు అంశాలపై వివరణ. కాకినాడలో ఏఎం గ్రీన్ అమోనియా పరిశ్రమకు శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఒక్కోసారి అందరికీ కోరికలు ఉంటాయి, కానీ కొంతమంది అలాంటి ఆలోచనల్ని ఆచరణలో పెట్టగలిగేవాడు చాలా కొంతమంది. ఒకవేళ పెట్టాలనుకున్నా ఒక్కోసారి కలిసి రావు. కానీ వాళ్ళిద్దరిని చూస్తే డెడ్లీ కాంబినేషన్. ఈరోజు ప్రపంచంలో ఉండే బెస్ట్ కంపెనీస్ అందరితో కొలాబరేషన్ చేసి మనకుండే అవకాశాలు వారికి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని కన్విన్స్ చేసి Petronas I have seen. She is here. I know that country, small country, big thinking, not now, for the last 4 or 5 decades, 5-6 decades. I have seen their road, east coast road, 8-lane road, at that time 2 crore population. India had a population of, at that time, nearly 120 crores, no proper roads. I copied that road. Today we are fortunate. Everywhere, nook and corner, one of the best roads we are having. More than 1,40,000 national highways, world-class roads, second largest connectivity in the world. Alanti, Germany, one of the best technology. Japan, one of the best technology. Andarni తీసుకొచ్చి ఈ రోజు ముందుకు పోగలిగాడు. ఇక్కడ చూస్తే పెట్రోనాస్ కానీ, జిఐసి సింగపూర్, ఆర్డియా ఫ్రమ్ యుఏఈ, వీళ్ళందరితో కూడా కరెక్ట్గా ఇచ్చేసి వరల్డ్లో ఉండే బెస్ట్ పీపుల్ అందరిని తీసుకొచ్చి ఈరోజు ప్లాంట్ డైరెక్షన్ కానీ ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చాడు. ఈరోజు ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఈరోజు చూస్తే గ్రీన్ హైడ్రోజన్, అందులో నుంచి గ్రీన్ అమోనియా, ఈ మెథనాల్, ఎస్ఏఎఫ్, అదే మరి గ్రీన్ మాలిక్యూల్స్, 1-2 కాదు, ఇవన్నీ కూడా చాలా థింకింగ్ ఉంది ఇందులో. నాకు ఏమాత్రం అనుమానం లేదు. కాకినాడ రాబోయే రోజుల్లో గ్రీన్ ఎనర్జీ అంటే ప్రపంచం ముందు మొత్తం అందరూ కూడా చర్చించుకునే పరిస్థితి వస్తుంది. ఇది జరుగుతుందని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు ఇప్పటికే ఏఎం గ్రీన్ జర్మనీకి చెందిన యూనిపెర్ ఎస్సీతో ఒప్పందం చేసుకోవడం శుభ పరిణామం. 2030కి 27, 28, 30 3 మైల్ స్టోన్స్ పెట్టుకొని ముందుకు పోతున్నారు. ఎందుకంటే అందరం మాట్లాడుతున్నాం డీకార్బనైజేషన్ చేయాలని అందరం మాట్లాడుతున్నాం. కానీ ఒక మాటలో చెప్పాలంటే యూరోప్ అయితే అందరికంటే ఒక అడుగు ముందుకొచ్చే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఇంకో పక్క ఎలక్ట్రోలైజర్స్, ఇక్కడ ఇంకొక అడుగు ముందుకేశారు. కాకినాడలోనే 2 గిగావాట్ల ఎలక్ట్రోలైజర్స్ తయారు చేయడానికి ఒక 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఇది కూడా ఒక మేజర్ బ్రేక్ త్రూ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఓసారి మేము పబ్లిక్ పాలసీలు తీసుకొస్తాం, దాన్ని వాడుకునే నాయకత్వం కూడా కావాల్సిన అవసరం ఉంది. నేను ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 తీసుకొచ్చాను. ఇప్పటికి కూడా దేశంలోనే బెస్ట్ పాలసీ. చాలా మందిని కాపీ చేస్తున్నారు, కానీ కాపీ చేయొచ్చు, కానీ దాన్ని అమలు చేసే అనుకూలమైన పరిస్థితులు అక్కడ ఉండవు. కానీ అలాంటి అనుకూలమైన పరిస్థితులు మన రాష్ట్రంలో ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తే 25% క్యాపిటల్ సబ్సిడీ, ఎస్జీఎస్టీ 100% రీఎంబర్స్మెంట్, విద్యుత్ డ్యూటీ మినహాయింపు,
ట్రాన్స్మిషన్ ఛార్జెస్ తగ్గింపు, నీటి ఛార్జెస్తో రాయితీ అన్ని కూడా ఇచ్చాం. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఈరోజు మీరు చూస్తే మొన్నే నేను ఒక సదస్సు కూడా పెట్టాను. ఓసారి కొన్ని విషయాలు మనకు తెలియవు. నేను అందుకనే ఎప్పుడు చెప్తాను, నేను నిత్యం విద్యార్థిని. కొత్త విషయాలు నేర్చుకోవడం, అవి ప్రజలకు ఉపయోగపడతాయంటే తక్షణమే అమలు చేయడం నా విధానంగా నేను భావించి అమలు చేస్తూ ఉంటాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒక మాటలో చెప్పాలంటే నేను కానీ మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీని మీరు చూస్తే మాలో ఒక ఆలోచన వస్తే ఇంకా దాన్ని ముందుకు తీసుకుపోవడంలో ఒక్క నిమిషం కూడా టైం వేస్ట్ చేయకుండా ముందుకు పోతా ఉంటాం. మన ప్రధానమంత్రి గారిని మీరు ఒక్కసారి ఆలోచిస్తే 2047 ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జరిగింది. మేనిఫెస్టోలో పెట్టడమే కాకుండా మొదటి సంవత్సరమే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ కార్యక్రమాన్ని టేకాఫ్ చేసి స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే ఏ విధంగా అయితే తిరుపతిలో తిరుమతి వెంకన్న స్వామికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారో, ఎలాగైతే కనకదుర్గమ్మ వారికి విజయవాడలోని కనకదుర్గమ్మ వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారో, ఏ విధంగా అయితే శ్రీశైలం మల్లన్న స్వామికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారో, అలాగే కన్యకా పరమేశ్వరి అమ్మవారికి కూడా స్వయంగా పెనుగొండ వచ్చి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటింపజేసి స్వయంగా మన ప్రీతమ నేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే పట్టు వస్త్రాలు సమర్పించిన సంగతి మీ అందరికీ తెలిసిందే. మరి అంతే దాని కొనసాగింపుగా ఏదైతే ఆర్యవైశ్యుల కోరిక మేరకు అనాదిగా దశాబ్దాల కాలం నుంచి పెండింగ్ ఉంది కోరిక, మా అందరికీ గౌరవం రావాలంటే ఏదైతే వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా చేస్తే అమ్మవారికి గౌరవం వస్తే మా అందరికీ గౌరవం వచ్చినట్టుగానే మేమందరం కూడా భావించేవాళ్ళం. అటువంటిది గతంలో అనేక మంత్రిగా పనిచేసినా కూడా ఇదే డిపార్ట్మెంట్ అతని కింద ఉన్నా కూడా కనీసం ఏమీ చేయలేకపోయాడు. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మా కోరికను మన్నించి దాన్ని రాష్ట్ర పండగగా తీర్చిదిద్దడం జరిగింది. మీరు కనుక చూసుకున్నట్టయితే స్టేట్ ఫెస్టివల్స్ జిఏడి డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన జీవో నెంబర్ 15 చూసుకోవచ్చు. ఈ జీవో నెంబర్ 15లో రాష్ట్ర వ్యాప్తంగా 25 స్టేట్ ఫెస్టివల్స్గా డిక్లేర్ చేయడం జరిగింది. 24 కార్యక్రమాలని డిసైడ్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం, ఇందులో 3 కార్యక్రమాలు మాకు సంబంధించిన కార్యక్రమాలుగా ఉంటాం. చాలా ఆనందదాయకం. ఇది ఆర్యవైశ్యులు అందరూ కూడా సగౌరవంగా గర్వించదగ్గ విషయం. ఎందుకనంటే ఈరోజు అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర పండగల లిస్టులో చేర్చడం జరిగింది. ఏదైతే ఈ నెల 20వ తారీఖు జరగబోతున్న ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు యంత్రాంగం అంతా కూడా అధికారిక కార్యక్రమంలాగా ఎలా అయితే సంక్రాంతిని మనం అంగరంగ వైభవంగా చేశామో అదే విధంగా మళ్ళీ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లబోతా ఉన్నాం. దీనిలో గుడి ఎవరైతే ఉన్నాయో ప్రతి మండలంలో గ్రామంలో ఎక్కడైతే కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవాలయాలు ఉన్నాయో ఆ దేవాలయాలన్నీ కూడా ఈ పండక్కి సంసిద్ధం కావాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. కూటమి ప్రభుత్వం ఏ విధంగా అయితే ఆర్యవైశ్యులకు పెద్దపీట వేసిందో ఈ జీవోనే నిదర్శనం, రేపు జరగబోయే పండగే నిదర్శనం అన్న సంగతి కూడా నేను చాలా క్లియర్గా మెన్షన్ చేస్తా ఉన్నా. మరి అదేవిధంగా అమరజీవి పొట్టి శ్రీరాములు గారు, ఆయన త్యాగం ఎప్పుడూ మరవలేంది. తెలుగు ప్రజల అభ్యున్నత కోసం, తెలుగు ప్రజల గౌరవం కోసం తన ప్రాణత్యాగం చేసిన వ్యక్తి. అటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి ఒక గొప్ప స్మృతివనం కట్టాలని మేము ముఖ్యమంత్రి గారిని అడిగితే సహృదయంతో ఏదైతే అమరజీవి పొట్టి శ్రీరాములు గారి అభిమానులందరి చేత ఏర్పాటు చేయబడిన అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్కి అమరావతి నడిబొడ్డున 6.8 ఎకరాలు కేటాయించిన సంగతి మీ అందరికీ తెలిసిందే. 125వ జయంతి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. రాబోయే మార్చి 16వ తారీఖున ఎలాగైనా సరే 58 రోజుల దీక్షకి ప్రతీకగా 58 అడుగుల విగ్రహావిష్కరణ కూడా చేయాలనే పట్టుదలతో అందరం కలిసి పనిచేస్తూ ఉన్నాం. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, ఒక ట్రస్ట్ ముందుకొచ్చి ట్రస్ట్కి ప్రభుత్వం ఇన్ని అండదండలుగా ఉంటూ ట్రస్ట్కి 6.8 ఎకరాలు ఇచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి ఆర్యవైశ్యుల మీద ఉన్న ప్రేమ ఎంత అనే సంగతి కూడా అందరికీ తెలిసిందే. మరి అదేవిధంగా ఇన్ని కార్యక్రమాల్లో మన అందరం కూడా తెలుసుకొని చేసుకున్నాం. మరి ఇంకొక విషయం మీ అందరికీ తెలుసు, పెనుగొండ
అమ్మవారి ఎక్కడైతే జన్మస్థలం ఉందో పశ్చిమ గోదావరి జిల్లాలో పెనుగొండ గ్రామం ఏదైతే ఉందో ఆ గ్రామానికి వాసవి పెనుగొండగా పెట్టాలని ఎప్పటి నుంచో అడుగుతా ఉన్నాం. ఆ ఊరి పేరు మార్చండి సార్, మాకు వాసవి పెనుగొండగా మాకు అవకాశం ఇవ్వండి సార్ అని ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా దాని మీద ఎవరు కూడా దృష్టి పెట్టని పరిస్థితి. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి ప్రజల పరిపాలనని ప్రజలు మెచ్చే పరిపాలన చేసే మన కూటమి ప్రభుత్వం యువనేత నారా లోకేష్ గారి సహకారంతో వాసవి పెనుగొండ జీవోని కూడా తీసుకురాగలిగామంటే ఇది కేవలం కూటమి ప్రభుత్వం యొక్క నిర్దిష్టమైన పాలనకి నిదర్శనమని, అదేవిధంగా యువనేత నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నామని తెలియజేస్తా ఉన్నా. వాసవి పెనుగొండగా మారుస్తామని హామీలతో చెప్పలా, అది మేనిఫెస్టోలో కూడా మేము పెట్టలా. కానీ ఎక్కడైతే ఆర్యవైశ్యులు వైఎస్ఆర్సీపీ లీడర్ గోరంట్ల మాధవ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కూడా ఎందుకో ఏమో లిఫ్ట్ ఇరిగేషన్, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ని ఇబ్బంది పెట్టడానికి ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేసుకుంటూనే రావటం జరిగింది. కేవలం ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఖ్యాతి దక్కుతుంది, ప్రజలలో ఆయన గౌరవించబడతాడు అన్న ఒక దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈ దుశ్చర్యకు ఆయన శ్రీకారం చుట్టడం జరిగింది. ఏదైతే ప్రధానమంత్రి మోడీ గారు ప్రత్యేక హోదా విషయంలో ప్యాకేజీని చంద్రబాబు నాయుడుకి ఇస్తే ఆ ప్యాకేజీని ఆయన పోలవరం ప్రాజెక్టుగా మార్చుకుని దాన్ని మళ్ళీ ఏటీఎంగా వాడుకున్న నీచ చరిత్ర, దాన్ని స్వయంగా ఈ దేశ ప్రధానమంత్రి మోడీ గారే ఈ మాటను చెప్పడం జరిగింది. ఈరోజు మోడీ గారు ఏటీఎంగా పోలవరాన్ని ఉపయోగించుకున్నాడంటే ఈరోజు స్వయంగా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలోనే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇద్దరు కలిసి ఏదైతే ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఉందో ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ని జరగకుండా చంద్రబాబు నాయుడిని ఇన్ఫ్లుయెన్స్ చేసినాను అనే మాటను రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. దాన్ని ప్రధానమంత్రి, ప్రత్యేక హోదాను ప్రధానమంత్రి చెప్తే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పడం అనేది దీంట్లో చాలా గమనించాల్సిన విషయం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు లిఫ్ట్ కోసం గిఫ్ట్ తీసుకోలేదు అంటే ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టైనా దాని మీద క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే లిఫ్ట్ ఇచ్చినది చంద్రబాబు నాయుడే అనే మాటను రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. దాని మీద క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. ఏమి గిఫ్ట్ తీసుకున్నావు అనేది ఖచ్చితంగా చెప్పాలి. 1956లో పెద్ద మనసులో ఒప్పందం జరిగి అప్పుడు తెలంగాణకు మేలు జరిగితే ఇప్పుడు చిన్న మనసులో ఒప్పందంలో ఏమి జరిగింది అనడం అనే దాంట్లో క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. ఖచ్చితంగా దీని మీద క్లారిటీ ఇవ్వాలి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాయలసీమ ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని గాని కూటమి ప్రభుత్వాన్ని గాని ఉపేక్షించే పరిస్థితే లేదు. దీని మీద తొందరగా క్లారిటీ ఇవ్వాలి. ఆయన ఏమి గిఫ్ట్ తీసుకున్నాడో, లిఫ్ట్నిచ్చి ఏమి గిఫ్ట్ తీసుకున్నాడో దానిపైన క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారు మీద ఉందనేది నేను రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ వారెంట్ అనేది నేను ఏదైతే ఈ రాష్ట్రంలో మహిళల పైన గాని చిన్నపిల్లల మీద గాని జరిగిన అత్యాచారం మీద మాట్లాడడం జరిగింది. దానిపైన నిరంకుశంగా ఈ ప్రభుత్వం నా పైన ఒక కేసును రిజిస్టర్
చేయడం జరిగింది. ఈ కేసులో మనం గమనిస్తే ఇప్పటి వరకు ఎవరైతే చిన్న బాలిక హత్యకు గురైందో ఆ బాలిక యొక్క బాడీని కూడా ఐడెంటిఫికేషన్ చేయలేదు. దానిపైన నిజమైన ముద్దాయిలను కూడా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వచ్చి బారులు తీరుగా ఉండి జనము ఇయడం జరుగుతుంది. అంటే కలెక్టర్ గారి మీద నమ్మకము, ఈ ప్రభుత్వం మీద నమ్మకము ఉంటేనే కదా స్పందనకు వచ్చి కలెక్టర్ గారికి ఇచ్చేది. ఇంకో ఎమ్మెల్యే గారు అర్జీ ఇచ్చేనే దిక్కులేదు. సామాన్యుల అర్జీ పైన ఏముంటుందనేది నా ప్రశ్న. దయచేసి కలెక్టర్ గారు నా అర్జీలే కాదు పబ్లిక్ కూడా ఒకసారి పరిశీలించి దీనిపైన ఎంక్వైరీ పూర్తి చేయాలనేది నా కోరిక. ఇది ఒక విధంగా ఉంటే ఈ మధ్యకాలంలో ధర్మారం మాజీ ఎమ్మెల్యే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడినాడు. రాయలసీమ ప్రాంతం అన్యాయం అయిపోతుంది. ప్రతి ఒక్కరు కూడా పౌరుషంతో ఉప్పు కారం తింటే ప్రతి ఒక్కరూ దీనిపైన స్పందించాలా అని చెప్పి చెప్పడం జరిగింది. ఎవరన్నా కానీ మొన్న ప్రభాకర్ రెడ్డి చెప్తాడు పౌరుషం గురించి మాట్లాడినాడు. ఆయన ఈ లిఫ్ట్ ఇరిగేషన్ మీద ధర్మారం ఎమ్మెల్యే ఏదన్నా తప్పుగా మాట్లాడింటే నువ్వు నీ ప్రభుత్వం తరఫున మీ ముఖ్యమంత్రి తరఫున వకీలతో తీసుకొని మాట్లాడాలి. అంటే అది కాదయా ఇది పరిస్థితి, నువ్వు మాట్లాడడం తప్పని ప్రతిసారి పౌరుషం పౌరుషం అని మాట్లాడతాడు. ఈ పౌరుషం ఏ దాని మీద ఉండాలా? నేనైతే అతని ఛాలెంజ్కి అయితే నేను స్వీకరిస్తా. 30 సంవత్సరాల నుండి ఇప్పుడు కూడా వాళ్ళే ఎమ్మెల్యేలుగా ఉన్నారు, మున్సిపల్ చైర్మన్లుగా ఉన్నారు. వాళ్ళ అభివృద్ధి పైన ఏదన్నా ఉంటే కూడా నేను 5 ఏళ్ళు చేసిన దానిపైన కూడా ఎక్కడన్నా కానీ కూర్చొని చర్చకు నేను సిద్ధంగా ఉండాలి. దానిపైన నువ్వు సిద్ధంగా ఉండావా? చర్చించేదానికి డెవలప్మెంట్ మాట్లాడేదానికి పౌరుషం అవసరం లేదు, చర్చ అవసరం. దీంట్లో ఆయన ప్రతిసారి మా కుటుంబాన్ని టార్గెట్ చేసో ఇంకోటో మాట్లాడడం జరుగుతుంది. నేనైతే అన్ని విధాలుగా నీకు నేను చెప్పడం ఒకటే జరుగుతుంది. నువ్వు రాజకీయంగా నువ్వు ఎదుర్కొంటావా, లేకపోతే అభివృద్ధి పైన ఎదుర్కొంటావా? ఏదో నువ్వేందో పోరాటం చేస్తాము, కొట్లాడదాము, అమాయకులందరినీ తాడిపత్రి కాన్స్టిట్యున్సీలో గలాటలు పెట్టి నీకున్నటువంటి పోలీస్ సిబ్బందితో కేసులు కట్టుకోకుండా అక్కడుండే పరిస్థితులను దినదినానికి రెచ్చగొట్టుతూ అసలు పోలీస్ ఆఫీసర్లు అందరూ కూడా అక్కడ తాడిపత్రి డివిజన్లో ఉండే వాళ్ళు దాదాపు ప్రభాకర్ రెడ్డి కన్సర్న్లో నడుస్తున్నారు తప్ప ఎస్పీ గారి కన్సర్న్లో అయితే నడచడం లేదు. ఇది నేను చెప్పేది కాదు, కానీ ఎవరు మీరు కూడా పత్రికా విలేకరులు కావచ్చు, మీడియా వాళ్ళు కావచ్చు, పోయి విచారించినా కూడా నేను చెప్పేది నిజం. పదే అక్కడ క్రైమ్ రేట్ లేదు, ఇంకోటి లేదు. ఈ మధ్యకాలం వారం 10 రోజుల నుండి అందరినీ అమాయకులను పట్టుకొచ్చి బటకా కేసులు పెట్టి జామీన్లు ఇచ్చి పంపించి మేము ఇక్కడ మటకాన్ని నిర్మిలి కూకుడు వేళ్లతో తుడిచేస్తున్నామని స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ అన్నీ ఉన్నాయి. బాగానే ఉంది. మీరు అసలైన వ్యక్తులను ఎప్పుడన్నా అరెస్ట్ చేసినారా? ఏదన్నా ఉంటే మీరు రైట్ ట్రయల్గా మీరు చెప్పండి, చెప్పండి. ఇంకోటి మీరేం చేస్తున్నారు, ఏంటికైనా సిద్ధము అని చెప్తున్నారు. నీ పౌరుషము, నీ కథ, నీ కుటుంబము, నీ కథ ఉంటే నువ్వు ఈసారి గ్రీవెన్స్లో ఎస్పీ గారికి వచ్చి లెటర్ ఇయ్యి. నువ్వే డేట్ చెప్పు. అయ్యా నేను ఎక్స్ఎమ్మెల్యే గారు కొట్లాడబోతున్నాము, ఫలానా సప్తగిరి సర్కిల్లోనో, లేకపోతే టవర్ క్లాక్ కన్నో, లేకపోతే కర్నూలు కొన్నాడు బుడ్చు కన్నో, కడపలో కోటిరెడ్డి సర్కిల్లోనో కొట్లాడతాము. మా మీద ఏం జరిగినా కూడా మా మీద ఎలాంటి కేసులు బుక్ చేయొద్దండి అని నువ్వు చేతనైతే నువ్వే డేట్ ఇచ్చి నువ్వే అన్నీ చెప్పి నువ్వే ఎప్పుడు పిలుస్తావు. నా కుటుంబం నీ కుటుంబం మాత్రమే చూస్తాం. ఎందుకు దినాం నువ్వు చెప్పేది ఏందో నువ్వు పెద్ద పాలిగాని అనుకోనో, లేకపోతే ఈ రాష్ట్రంలో నిన్ను పెద్ద హీరో చూడాలనుకోనో ఇవన్నీ మాట్లాడుతాడా? నీ చేతనైతే నేను ఈరోజు కూడా చెప్తాడా, రాజకీయాలనే ఓటమి గెలుపు అనేది సహజం.
నువ్వు కక్ష సాధింపుకో, నువ్వు ఏదో చేస్తా, పౌరుషము పుట్టగోసి అని చెప్తాండావు. నీ పౌరుషం ఏదన్నా ఉంటే నేను ఇప్పుడు కూడా చెప్పిన, కడప, కర్నూలు, అనంతపురం, సప్తగిరి సర్కిల్, టవర్ క్లాక్, కొండాడిపురుష, కోటిరెడ్డి సర్కిల్ ఎప్పుడు ఏడగొట్లాడదాము, కొట్లాడదాం. నీ కుటుంబం, నీ కొడుకు, నువ్వు మీ అన్న కొడుకు. మాజీ మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విస్తరిస్తూ మరి జంట నగరాలుగా అటు సికింద్రాబాద్ ఇటు హైదరాబాద్గా మరి జోడెద్దుల మాదిరిగా ఒకదాన్ని ఇంకోదాన్ని విరదీయలేకుండా అట్లా అభివృద్ధిలో కానీ అల్టిమేట్గా విస్తరణలో కానీ రెండు నగరాలు భారతదేశంలో అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంగ్లీష్లో ట్విన్ సిటీస్ అని, అలాగే తెలుగులో జంట నగరాల పేరుతో అందరికీ కూడా ఈ ప్రాంతం గురించి తెలిసిన వాళ్ళందరికీ కూడా సుపరిచితమైన నగరాలు హైదరాబాద్, సికింద్రాబాద్. ఇవాళ ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, మేము గతంలో విన్నాం, చిన్నప్పుడు చదువుకునేటప్పుడు తుగ్లక్ అనేవాడు ఒకడు ఉండేటోడు, కొన్ని పిచ్చి పనులు చేసినాడు, ఢిల్లీ నుంచి రాజధానిని తరలించాలనే ప్రయత్నం చేసినాడు అని చెప్పి మేము ఎప్పుడో పుస్తకాల్లో చదువుకునేదే తప్ప ఇవాళ ప్రత్యక్షంగా తుగ్లక్ అంటే ఎట్లా ఉంటుందో, తుగ్లక్ పరిపాలన ఎట్లుంటుందో ఇవాళ మాకు కనబడతా ఉన్నది. ఒక పిచ్చోడి చేతిలో రాయి మాదిరిగా గెలిచిందేమో ప్రజలకి కేసీఆర్ గారి కంటే ఎక్కువ మేలు చేస్తా అని చెప్పి గెలిచినారు. కళ్యాణ లక్ష్మి అంటే కాదు తులం బంగారం అన్నారు. 10,000 రైతు బంధు అంటే కాదు 15,000 ఇస్తామన్నారు. ఒక ముసలమ్మకు మాత్రమే పెన్షన్ ఏంది, ఇద్దరికి ఇవ్వాల పెన్షన్, అది కూడా 2,000 కాదు 4,000 ఇస్తామన్నారు. ఇవన్నీ కూడా 100 రోజుల్లోనే చేస్తాము, 6 గ్యారంటీలు, 420 హామీలు అని అడ్డగోలు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీలు అటకెక్కించినారు. 420 హామీలు మరి ఏ మూలకు పోయినాయో తెలియదు. కానీ ఇవాళ చేస్తున్నది ఏంది, మొట్టమొదటి పని టీఎస్ను టీజీ అన్నారు, అది జరిగింది. దానివల్ల ఏ జీవితం మారిందో, ఎవరికి ఆనందం కలిగిందో, ఏ పేదవాడికి లాభం కలిగిందో ఇప్పటివరకు తెలియదు. తెలంగాణ తల్లిని తీసేసి కాంగ్రెస్ తల్లిని తీసుకొచ్చి పెట్టినారు. అట్లాగే ఆ తల్లి చేతుల్లో తెలంగాణకు ప్రతీకగా ఉండే బతుకమ్మను తీసి పక్కన వారేసినారు. అసలు తెలంగాణ అస్తిత్వానికే దెబ్బకొట్టే విధంగా మరి ఆ తల్లి రూపునే మార్చి ఇవాళ ఒక దివాలా తీసిన కళావిహీనంగా ఉన్న కాంగ్రెస్ తల్లిని మన మీద రుద్దే ప్రయత్నం బలవంతంగా ఒకవైపు. ఇంకా విచిత్రం, రాచరిక పోకడలు అంటాడు. ఏమనంటే హైదరాబాద్కి నిషాన్ చార్మినార్, ఆ చార్మినార్ని తీసేస్తా అంటాడు. ఏది, మన తెలంగాణ రాజముద్ర నుండి. కాకతీయ రాజులు, కాకతీయ డైనాసిటీ వారు తెలంగాణకు చేసిన విశేషమైన మేలు మీరు చూడాలి అనుకుంటే మీరు తెలంగాణలోని ఏ జిల్లాకి పోయినా వారు కట్టించిన చెరువులు, వారి ఆధ్వర్యంలో జరిగిన వ్యవసాయ పురోగతి ఇవన్నీ మీకు కనబడతాయి. అట్లాంటి కాకతీయుల కళా ప్రభావానికి, కాకతీయ గొప్పతనానికి వెలుగుగా ఉన్న, వరంగల్కు చిహ్నంగా మారుపేరుగా ఉన్న కాకతీయ కళాతోరణాన్ని తీసేస్తారు. ఇట్లా అపసవ్యపు పనులు, దిక్కుమాలిన పనులు, తుగ్లక్ పనులు తప్ప ఈ ముఖ్యమంత్రి గారు చేసిందేమీ లేదు. ఇంకా విచిత్రమైన విషయం ఏమంటే కేసీఆర్ గారి నాయకత్వంలో అధికార వికేంద్రీకరణ జరగాలి అని చెప్పి, ప్రజల దగ్గరికి పాలన పోవాలి. ప్రజాపాలన అంటే నిజమైన నిర్వచనం ప్రజల దగ్గరికి ఎంత సన్నిహితంగా పాలన ఉంటే అంత మంచిదని చెప్పి 10 జిల్లాల తెలంగాణని 33 జిల్లాలు చేసుకున్నాం. కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసుకున్నాం, కొత్త మున్సిపాలిటీలు, కొత్త మండల కేంద్రాలు, అట్లాగే తాండాలు గ్రామ పంచాయతీలుగా అట్లా కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజల దగ్గరికి పరిపాలన తీసుకొని పోయే ప్రయత్నం చేసినాం. హైదరాబాద్ మహానగరంలో కూడా గతంలో 24 సర్కిల్ ఉంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 30 సర్కిళ్లకు పెంచుకున్నాం. గతంలో 4 జోన్లుంటే 6 జోన్లు చేసుకున్నాం. ప్రతి జోనల్ కమిషనర్కి, ప్రతి డిప్యూటీ కమిషనర్కి శాంక్షన్ లిమిట్స్ పెంచుకున్నాం. అంటే ఇవన్నీ చేసుకున్నాం, కానీ హైదరాబాద్ అస్తిత్వాన్ని మాత్రం మేము ముట్టుకోలేదు. హైదరాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే హైదరాబాద్ అనేది ఒక హైదరాబాద్ ప్రజలకు సంబంధించి కాదు, తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణమైన ఒక ఐడెంటిటీ హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు అంటే మనం చిన్నప్పటి నుంచి వింటున్న మాట. అట్లాంటిది ఇవాళ ఈ తుగ్లక్ ముఖ్యమంత్రి ఆయన తీసుకున్న ఒక నిర్ణయం వల్ల సికింద్రాబాద్కు ఒక ఐడెంటిటీ అనేది లేకుండా, ఒక అస్తిత్వం అనేది లేకుండా సికింద్రాబాద్ని శాశ్వతంగా చరిత్ర పుటలకి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడలో ఏఎం గ్రీన్ అమోనియా పరిశ్రమకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా ప్రసంగం.
మాజీ మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.